ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ళ అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరునాళ్ళ అని చెప్పుకోవచ్చు. కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా దూర ప్రాంతాలు వరంగల్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా మాలధారణ కూడా చేస్తూ ఉంటారు. తిరునాళ్ళకి ముందు 45 రోజుల నుంచి మాల వేసుకొని దీక్షతోటి నిష్ఠతోటి ఆ మాలాకాలం పూర్తి చేసి ఈరోజు ఆ మాల ఇక్కడ తీసివేస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా ఇటు వచ్చిన భక్తులు అదేవిధంగా మాలధారణ వేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. తిరుపతమ్మ తల్లి తిరునాళ్లకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మౌలిక వస్తువులు ఏ విధంగా కల్పించారు అని తెలిపేందుకు మనతోటి దేవస్థానం రమ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళ ప్రారంభోత్సవం రోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అమ్మా సర్నవండి, తిరుపతమ్మ దేవస్థానం తిరునాళ్ళు పెద్ద తిరునాళ్ళు సందర్భంగా దేవస్థానం తరపున మేము అన్ని ఏర్పాట్లు చేశామండి. భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇంకా కొద్దిగా విశాలమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. విశాలమైన వాతావరణాన్ని, విద్యుత్ అలంకరణని, అలాగే మంచినీటి సదుపాయాల్ని, సుమారు 60,000 ప్యాకెట్లు 1,00,000 మంది వచ్చినా కానీ సరిపోయేంత పర్మనెంట్గా వాటర్ ప్లాంట్లు కూడా గుడి చుట్టూ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాము. అలాగే కేశఖండనశాల ఎట్ ఏ టైము ఒక 120 నుంచి 150 మంది కేశఖండనశాలలో తాన్షూరింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశాము. సుమారు పర్మనెంట్గా బాత్రూమ్స్, టాయిలెట్స్, పర్మనెంట్ బాత్రూమ్సే మనకి సుమారుగా 50 నుంచి 60 ఉన్నాయి. 50 టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుమారు 200 షవర్స్ ఏర్పాటు చేశామండి. భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మున్నేరు నుంచి వస్తారు, ఇక్కడ నలుమూలల నుంచి వస్తారండి. తెలంగాణ, ప్రకాశం డిస్టిక్, అలాగే మన విజయవాడ, ఆంధ్ర వైపు నుంచి వస్తూ ఉంటారండి. వీళ్ళకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఎటు నుంచి వచ్చినా కానీ వాళ్ళకి పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా కళ్యాణం తిలకించడానికి ఎప్పుడు గ్యాలరీస్ అవి ఏర్పాటు చేసేవి కాస్త చిన్నగా ఉండేవి, అంటే సరిపడ్డట్టుగా ఉండేవి కాదు. ఈ సంవత్సరం విశాలంగా ఆ కెపాసిటీని అది పెంచాము, క్యూ లైన్ కెపాసిటీ పెంచామండి. అలాగే ప్రత్యేక పూలాలంకరణ కూడా మేము ఏర్పాటు చేశాము. భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఈరోజు కళ్యాణం ఎన్ని గంటలకి జరుగుతుంది, ఎంతమంది భక్తులు ఈరోజు హాజరవుతారని మీరు అంచనా వేస్తారు? ఈరోజు కళ్యాణం వచ్చేసి అంటే కళ్యాణానికి ముందు జరిగే కార్యక్రమం అంతా మనం అమ్మవారి విగ్రహాలు కానీ అవన్నీ అయ్యవారి విగ్రహాలు ఇవన్నీ తీసుకురావడము 8ంటికి సుమారు 8ంటికి మొదలవుతుందండి. మనం కళ్యాణం గడియలు వచ్చేసి 9:32 కళ్యాణం గడియలండి. ఇది సుమారు 10:30 దాకా ఉంటుంది కార్యక్రమం. 10:30 తర్వాత మళ్ళీ విగ్రహాలు మనం లోపలికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత దేవస్థానంని మనము అంతరాలయాన్ని అన్నీ ఆపేస్తామండి. సుమారు ఈ కళ్యాణం తిలకించడానికి మాత్రమే గుడి ప్రాంగణమే కానీ గ్యాలరీసే కానీ ఒక 60,000 మంది దాకా ఉంటారు సార్. మొత్తం ఓవరాల్గా 1,00,000 మంది దాకా గుడి చుట్టూ కూడా మనం చుట్టూ LED స్క్రీన్స్ అవన్నీ ఏర్పాటు చేస్తాము. ఆ కళ్యాణాన్ని అక్కడి నుంచి కూడా వాళ్ళు వీక్షిస్తూ ఉంటారండి. సుమారు 60 నుంచి 70,000 దాకా భక్తులు వీక్షించడానికి మనం అవకాశాన్ని అయితే కల్పిస్తున్నామండి. మొత్తం ఈ తిరునాళ్ళ ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, ఏ విధంగా ఏ రోజు ఏ విధంగా జరుగుతుంది? ఈ తిరునాళ్ళు మొత్తం 5 రోజులు జరుగుతాయండి. మొదటి రోజు ఈరోజు అఖండ జ్యోతి కార్యక్రమంతో మొదలవుతాయి. అంటే ఇక్కడ అమ్మవారికి మాలాధారణ వేసుకుంటారండి భక్తులు. 45 రోజులు నిష్ఠగా మాలాధారణ చేసి ఈరోజు ఉదయం పూట దాన్ని మనకి ఇక్కడ హోమగుండశాల అవన్నీ ఏర్పాటు చేశాము. అక్కడ వీళ్ళు నేతి కొబ్బరికాయ అవన్నీ సమర్పించి ఇరుముడి ఇవన్నీ అన్నీ సమర్పిస్తారండి. ఆ తర్వాత స్నానాలు అవి చేసి మన కేశఖండన అవన్నీ చేసుకుని అది ఫస్ట్ రోజు కార్యక్రమం అండి. ఆ రోజే ఈరోజు 11వ తారీఖు సాయంత్రం మనకి 9:32 కళ్యాణం ఉంటుంది. రేపు జలబిందెల కార్యక్రమం ఉంటుందండి. రేపు జలబిందెలు అంటే ఇక్కడ వంశీకులు ఉంటారు. ఇక్కడ ఆచారము వాళ్ళు వంశీకులందరూ కలిసి ఇక్కడ మున్నేరు తీరం నుంచి జలాల్ని తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలో పూజా కార్యక్రమాలు అవన్నీ చేసి జలబిందెల కార్యక్రమం అంటారు. అంటే రేపు మధ్యాహ్నం మొదలైతే రేపు రాత్రి దాకా కార్యక్రమం జరుగుతుందండి. ఎల్లుండి ఉదయం పూట పాల పొంగళ్ళు, అంటే అమ్మవారికి ఇక్కడ అంకమ్మవారు అనే మనకి బాగా ఫేమస్ అండి. అమ్మవారితో పాటు ఆవిడకి పాల పొంగళ్ళు అవి సమర్పిస్తారు.
ఆ తర్వాత వచ్చేసేసి ఎల్లుండి మనకి దీవెన బండారు అని చెప్పి అమ్మవారికి దీవెన బండారు జరుగుతుందండి. ఆ తర్వాత 5వ రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో 5 రోజులు కార్యక్రమం తిరునాళ్ళు జరుగుతాయండి. పెద్ద తిరునాళ్ళు చాలా వైభవంగా ఈ 5 రోజులు కూడా మనకి ఈ గుడి ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా జనాలతో నిండి చాలా ప్రత్యేకంగా మనం విద్యుత్ అలంకరణ కూడా ఈ సంవత్సరం చేశామండి. మీరు సాయంత్రం పూట చూస్తే ఒక ప్రత్యేకమైన వాతావరణం మనం ఇక్కడ చూడడానికి ఉంటుందండి. తిరుపతమ్మ తల్లి విశిష్టత ఏంటి? తిరుపతమ్మ తల్లి ఒక మన తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించిన ఒక సతీ సాగమనం చేసినట్టు ఒక మహాసాధ్వి అండి ఆవిడ. ఆ ఒక చరిత్ర మనకి ఏంటంటే ఈవిడకి ఫేమస్ ఏంటంటే పసుపు కుంకుమ అనేది అమ్మవారికి బాగా ఫేమస్ అండి. ఈ ఆడవాళ్ళు పసుపు కుంకుమ కోసం ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సతీసాగమం చేసిన చరిత్రలో ఒక పవిత్రమైన శ్రీముత్రిగా ఆవిడ ఇక్కడ వెలిసారని చెప్పేసి ఆవిడ యొక్క మంగళసూత్రాలు అవన్నీ స్వయంగా మనకి ఆవిడ నా మంగళసూత్రాలు మీకు ఇక్కడ దొరుకుతాయి, వాటినే పూజించండి నా యొక్క ఇది అని చెప్పేసి ఆవిడ చెప్పినట్టుగా మనకి చరిత్ర చెప్తుందండి. వాళ్ళ వంశీకులు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మనకి ఇవన్నీ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటున్నారు. ఇది తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్నపానీయాల సదుపాయాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఏడాది వసతి సౌకర్యం కూడా గుడికి దగ్గరలోనే నూతనంగా నిర్మిస్తున్నటువంటి భవనంలో కొంత సేద తీరేందుకు వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఒక్కరోజే 1,00,000 మంది భక్తులు కళ్యాణానికి హాజరవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎల్సిడి ప్లేయర్ల ఎల్ఈడి తెరల మీద వాటిని వీక్షించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, పెనుగంచి ప్రోలు, ఎన్టీఆర్ జిల్లా.